పౌడర్ కొట్టుకుని పందిలో ఉంటావు, నువ్వు అందుకెత్తవేంటి? ఆరక్షణ నీ ఫోటో చూస్తే ఆకుంటారు కానీ వాంతులు అవుతాయి. దిష్టి బొమ్మలకు కూడా పనికిరాని ముష్టి మోహందనా. గెట్ లాస్ట్. పొట్టినా నిన్ను అలాగే ఉండరా ఉండు. దేవుడా, చంపేసావు కదా దెయ్యమో ఉందనా. నడివిరిగిపోయేదిరా బాబు. ఇంపార్టెంట్ పార్ట్స్ పని చేయకుండా పోతాయి. సెంచరీ కొట్టావు, ఇంకెందుకు రాసా వేస్ట్ ఫెలో. నీ అందరు పొగుడుతానే బస్తాలు తీసేయి, లేదంటే బోన్స్ బ్రేక్ అయిపోయేలా ఉన్నాయి. ముందు భక్తి, ఆ తర్వాత విముక్తి. అది బామూలందమా, తెలుపుకే కళ్ళు కుట్టే వలపు. అయ్య బాబోయ్, సిగ్గేస్తుంది మావా. అది నడుము వంపు కాదే, నయాగరా జలపాతపు సొంపు. నిజమా మావా? అవి చేతులు కాదే, సారబెట్టిన కత్తులు. అవి కళ్ళు కాదే, నేరేడు పళ్ళు. అది జుట్టు కాదే, గోదావరి కట్టు, నేను పట్టు. మావా మావా, లే మావా. మావా మావా, కొంపదీసి పోయాడో ఏంటి? పొట్టుడా పొట్టుడా, లే. అమ్మయ్య, నా పతి ప్రాణాలు దక్కించావు. థ్యాంక్ యూ గాడ్. మావా, ఎలా ఉంది గేమ్? అబ్బా అమ్మా. అయ్యో ఆంటీ, రైల్వే స్టేషన్ లో పురకలు అమ్ముకునేదానా, ప్యాడెత్తుకునేదానా. ఒళ్ళు హోనం చేసావు కదరా, నీ జిమ్మడి పోను. అయ్యో అమ్మా అమ్మా. దీపాలు వెలిగించక ముందే చంద్రముఖి మొహం వెలిగిపోతోంది. విశేషమేంటో? 5 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ప్రత్యేకించి విశేషం ఏంటని అడుగుతారేంటంటీ? చందు దేవాబావ చేయి పట్టుకుని ప్రణయ యాత్రకు బయలుదేరాలని కలలు కంటే కళ్ళు కార్తీక దీపాల్లో వెలిగిపోవా? నువ్వేమైనా తక్కువ ఐశ్వర్య? ముహూర్తం ఫిక్స్ అయినప్పటి నుంచి కాళ్ళు కింద పెట్టట్లేదు, గాల్లోనే తేలిపోతున్నావు కదా. నిన్ను నువ్వు ఊహించుకుంటూ మా మరిదిని మహించుడు ఎలా మెలికలు తిరిగిపోతున్నాడో. ఏంటి నేనా? భలే చెప్పావు బాబీ. ఈ మిల్క్ బ్యూటింగ్ చేసుకోవడానికి ఎగ్జైట్ అవడం కూడానా?
పూర్తి చేసేస్తాం. భవానీ, ఈరోజు అఖిల మౌనవ్రతం ఉంటుంది, మర్చిపోయావా? అయ్యో అవును కదా, నేను మర్చిపోయాను. గత 25 ఏళ్లుగా కార్తీక సోమవారం నాడు అఖిల మౌనవ్రతం చేస్తూ ఉంది. నా మతిమరుపు మండా, మర్చిపోయాను బావుగారు. అంకుల్, మాకో మాట ముందు చెప్పుంటే మేము ఉపవాసం ఉండి మౌనవ్రతం చేసుండే వాళ్ళంగా. పార్వతి చేసిన పిండి వంటలు ఫుల్ గా తిని ఇక్కడ కూర్చున్నాం. ఇంక నీకు వేరే పనే ఉంది? కార్తీక మాసంలో ఈశ్వరార్చన చేస్తూ అఖిల 4 సోమవారాలు ఉపవాసం ఉండి మౌనవ్రతం పాటిస్తుంది. మళ్లీ రేపు సూర్యోదయం అయ్యేంత వరకు ఎవరితో మాట్లాడదు, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టదు. వ్రతభంగం కానివ్వదు. అసలు కార్తీక దీపాలని ఎందుకు వెలిగిస్తారంటీ? సరే అఖిల, ఇంటికి దీపం ఇల్లాలు, తోడు నీడగా ఉన్న భర్త 100 ఏళ్లు బ్రతకాలని ఆ లయకారుడైన శివుణ్ణి భక్తి ప్రపత్తులతో పూజించి ఒత్తులు వెలిగించి వేడుకోవాలి. కాబోయే భర్త బావుండాలని, అతని కళ్ళల్లో వెలుగును చూడాలని దీపాన్ని పెట్టొచ్చా మావయ్య? వైనాట్ చందు, మనసులో ఉన్న మనిషి కోసం ఆరాధిస్తూ అభిమానిస్తున్న వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలని కార్తీక దీపాన్ని వెలిగించి నీళ్లలో వదిలేయాలి. నేనలా పెళ్లికి ముందు నుంచి చేస్తున్నాను కాబట్టే నాకు మీ తమ్ముడు దొరికారు బావగారు. అఖిలక్కకి తోడికోడలనయ్యాను. అఫ్కోర్స్ పిన్ని, లేట్గా అయినా కరెక్ట్గా చెప్పారు. పెదబాబు, నువ్వు కూడా నన్ను ఆట పట్టిస్తున్నావా? రే మహి, అక్కడి నుంచి తీసుకురా. కొబ్బరికాయ ఇప్పుడే తెస్తాను. ఈయన ఎక్కడున్నారో ఏంటో. ఏంటిది? దూది. అది తెలుసు, నా మీదకెందుకు ఇసిరావు? దిండులా చేసి తల కింద పెట్టుకుని హాయిగా తొంగోమని కాదు, దానితో 108 ఒత్తులు చేయండి. హైట్ ఎక్కువై కళ్ళు నెత్తికెక్కాయి అనుకుంటా. కనపట్లేదా నేనేం చేస్తున్నానో? ఆ పెదబాబు పెళ్లి ఏర్పాట్ల ఖర్చుల లిస్టును కోడి కెలికినట్టు కెలుకుతున్నారని తెలుసుగాని అది 10 నిమిషాలు పక్కన పెట్టి ఒత్తులు రెడీ చేయండి. ఒత్తులు నేను చేయడం ఏంటి? హబ్బబ్బా, మీకు నిండు 100 ఏళ్లు బతకాలనుందా లేదా? ఉంటే మీరు ఒత్తులు చేయండి, నేను దీపాలు పెడతాను. నువ్వు సుమంగళిగా పోయాక నేనెన్నేళ్లు బతికినా సంతోషమే భవాని. కుళ్ళు జోకులేకండి. నేనంటే మీకు మరీ అంత చీప్ అయిపోయాను. తోడికోడలైనా అసూయ పడకుండా అఖిలక్కే నన్ను మెచ్చుకుంటోంది. మీకే ఒక పట్టాన్ని నచ్చను. మా వదిన నిన్నెప్పుడు మెచ్చుకుంది? ఇందాకేనండి. ఈ చీరకట్టు, మొహాన బొట్టు చూసి స్త్రీ అంటే ఇలా ఉండాలి అని ఐశ్వర్య చంద్రముఖులను నిలబెట్టి క్లాస్ పీకి మరీ నాకు క్లాప్స్ కొట్టించింది. అంతేకాదండి, లెఫ్ట్ హ్యాండ్ తో సెల్యూట్ కూడా కొట్టింది.
సీపూర్ గంగా భవాని చూసి నేర్చుకొని చెప్పినదా? ఆ ఏటి చెప్తున్నావు? జెండాకర మాదిరి ఉన్నావు, తాడి చెట్టుకు చీర కట్టినట్టు ఉన్నావు. ఆ? నిన్ను చూసి నేర్చుకోవాలా? మా వదిన నిన్ను ఆదర్శంగా తీసుకోమని ఇంటికి కాబోయే కోడలతో చెప్పిందా? అవునండి, మీ మీద ఒట్టేయమంటారా? చంప చెల్లుమంటుంది. ఈ రోజు మొత్తం మౌనవ్రతంలో ఉంటే ఎలా మాట్లాడుతుందే? కోతలు కోస్తే కోసావు గానీ నా ముందు కోతి వేషాలు వేయకు చెప్తున్నా. అఖిలక్క మెచ్చుకుంటే ఎలా ఉంటుందోనని ఊహించుకుని చెప్తుంటే అది నిజంగా జరిగిందేమోనని ఫీలింగ్ వచ్చిందండి. వాంతొచ్చినట్టుంది. వదిన నిన్ను మెచ్చుకునేంత సీన్ నీకు లేదు, రాదు. ఇంతకీ ఏమంటారు? ఒత్తులు చేస్తారా చేరా? అబద్ధానికి కూడా నిజంలా ఒత్తి పలికినందుకు ఈ ఒత్తులు నువ్వే చెయ్యి. పుణ్యం వచ్చే పనులు నువ్వు చేస్తేనే చేసిన పాపాలకి కొంచెం శిక్ష తగ్గుతుంది. ఈయన భలే చెప్తాడు. ఒత్తులు చేస్తే నా అరచేతులు కందిపోవు. హ్మ్? హ్మ్. ఈ గుండెల్లో ఉన్న పెదబాబు గారు కార్తీక దీపాల వెలుగులో చల్లగా ఉండాలా. అయ్యా శివయ్య తండ్రి, నీకు పార్వతమ్మకు మా అయ్యగారు చెప్పినట్టు దీపాలు ఎడతాను. ఇందాకైతే అందరికి ఒత్తులు చేసిచ్చింది, మళ్ళీ ఎందుకు రెడీ చేస్తుంది? ఇంటికి దీపం ఇల్లాలు. తోడు నీడగా ఉన్న భర్త నూరేళ్లూ బ్రతకాలని ఆ లయకారుడైన శివుణ్ణి భక్తి ప్రపత్తులతో పూజించి ఒత్తులు వెలిగించి వేడుకోవాలి. అంటే దేవా కోసం. మనసులో ఉన్న మనిషి కోసం ఆరాధిస్తూ అభిమానిస్తున్న వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలని కార్తీక దీపాన్ని వెలిగించి నీళ్లలో వదిలేయాలి. ఈ వత్తులు చేసుకొని కార్తీక దీపాన్ని నీళ్ళల్లో వదలడానికి వెళ్ళిందంటే డౌటే లేదు, ఇది దేవాను. ఎవరికి తెలియకుండా పక్కకొచ్చి ఒత్తులు రెడీ చేసుకుందంటే పక్క ప్లానింగ్తోనే ఇది ముందుకు వెళ్తుంది. ముందుకంటే ఏదో సాధించడానికి వెళ్ళట్లేదు చంద్రముఖి, దేవాని దక్కించుకోవడానికి వెళ్తోంది. ఆరాధించే దేవుడే అభిమానించే కొద్దీ మొగుడైపోతాడని దాని ప్రయత్నాలు అది చేస్తోంది. 5-6 రోజుల్లో పెళ్లి పెట్టుకుని కూడా దాని ఆశలు చావట్లేదంటే దానికి పెదబాబు మీదున్న ప్రేమ మీద అంత నమ్మకం. కార్తీక దీపాన్ని నీళ్ళల్లోకి వదిలింది అంటే అది ప్రాణాలే వదిలేయాల్సి వస్తుందంటీ.
తలంబ్రాలు పట్టాల్సిన చేతులకు రక్తం అంటకూడదు చంద్రముఖి. అది దీపం వెలిగించిందంటే దాని దీపం ఎలా ఆర్పేయాలో నేను ఆలోచిస్తాను. దేవాతో కలిసి నువ్వు 7 అడుగులు వేసేంత వరకు దాని ప్రతి అడుగు నేను గమనిస్తూనే ఉంటాను. పద. మీ అత్తయ్య అంతరార్థం ఏంటంటే రేపే మీ అందరూ పెళ్లి షాపింగ్ చేయమని అంటోంది. సైగలతోనే అత్తయ్య ఎక్స్ప్రెషన్ భలే అర్థం చేసుకున్నారు మావయ్య. మాది 25 ఏళ్ల పచ్చని కాపురం అమ్మా. కళ్లతో శాసించే అఖిలను నా కళ్లల్లో పెట్టుకుని చూసుకున్నాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేను.